వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షనర్లకు వైద్య ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయం కావలసిన ధృవపత్రాలు ఇవే. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల వైద్య ఖర్చులు ఎలా పొందాలంటే రాష్ట్రంలోని పెన్షనర్లు ఉద్యోగులు వైద్య ఖర్చులు ఎలా పొందాలో పెన్షన్దారుల చర్చా వేదిక అధ్యక్షుడు ఈదర వీరయ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం సౌకర్యం కల్పించింది. పే స్కేల్ ఆధారంగా ఉద్యోగులను 3 కేటగిరీలుగా విభజిస్తారని, 50,000 రూపాయల లోపు ఖర్చులను జిల్లా స్థాయి అధికారి మంజూరు చేస్తారన్నారు. వైద్య బిల్లులు జిల్లా మెడికల్ బోర్డు సంబంధిత హాస్పిటల్ సూపరింటెండెంట్ పరిశీలిస్తారన్నారు. 50,000 రూపాయలు దాటితే రాష్ట్ర స్థాయిలో సంబంధిత విభాగాల అధికారికి పంపాలన్నారు. ఉద్యోగుల ప్రసూతి, కుటుంబ నియంత్రణ, శస్త్రచికిత్సలకు ప్రభుత్వ ప్యాకేజీ ప్రకారం సాయం చెల్లిస్తారని తెలిపారు. ఒక వ్యాధికి ఎన్ని పర్యాలైనా సరే సాయాన్ని పొందవచ్చు. దీనికి ప్రత్యేక వైద్యుడి అనుమతి పొందాలన్నారు. దంత వైద్యానికి సంబంధించి ఎలాంటి కేసులైనా 10,000 రూపాయల లోపు మాత్రమే ప్రభుత్వ వైద్య ఖర్చులు చెల్లిస్తుందన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ ఆమోదం లేని ఆసుపత్రుల్లో చికిత్స పొందినా కూడా వైద్య ఖర్చులు చెల్లిస్తారన్నారు. దీనికి పోలీసు ఎఫ్ఐఆర్ జతపరచాలన్నారు. GOMS నెంబర్ 105 ప్రకారము సర్వీస్లో ఉన్న ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన వారికి, పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు 2 లక్షల రూపాయలకు మించకుండా చెల్లిస్తారన్నారు. కుటుంబ పెన్షన్లకు కూడా ఈ యొక్క ఆర్థిక సాయం చెల్లిస్తారని తెలిపారు. దీనికి కావాల్సిన ధృవపత్రాలు పరిశీలించినట్లయితే డిశ్చార్జ్ సమ్మరీ సర్టిఫికేటు, ఎమర్జెన్సీ సర్టిఫికేటు, ఎసెన్షియల్ సర్టిఫికేటు, పెన్షన్స్పై ఆధారపడిన వారి డిక్లరేషన్, ప్రభుత్వం నుంచి గతంలో డబ్బు పొందలేదనే ధృవపత్రం అనగా దీన్ని నాన్ డ్రాయల్ సర్టిఫికేట్ అని పిలుస్తారు, చెక్ లిస్టు, ఒరిజినల్ వైద్య బిల్లులు, ఆసుపత్రికి చెందిన రిఫరల్ GO కాపీ, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, వీటితో పాటు అభ్యర్థి దరఖాస్తును సంబంధిత DDO ధృవీకరించిన ఒరిజినల్ సెట్తో పాటు 3 అటిస్టెడ్ సెట్స్ను సంబంధిత జిల్లా స్థాయి అధికారికి పంపి వైద్య సాయం పొందాలని ఈదర వీరయ్య అయితే ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విధంగానైతే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉద్యోగులు కూడా ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని పొందవచ్చని ఈ ప్రకటనలు అయితే వారు తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.